మీ ద్వారా ప్రతి ఆత్మకు ఆశీర్వాదాలు అనుభవం కావాలి. ఎవరైతే మీకు శాపనార్థాలు పెడుతున్నారో వారు ఆ సమయంలో ఏదో ఒక వికారానికి వశీభూతమై ఉన్నారు. ఆ సమయంలో వశీభూతమై ఉన్నారని ఆ సమయంలో మీరు అనుకోండి, అంతే కదా. వశీభూతమై పరవశమై ఉన్న ఆత్మ పట్ల ఎప్పుడూ శాపనార్థాలు వెలువడవు. వారి పట్ల సదా సహయోగమునిచ్చే ఆశీర్వాదాలు వెలువడతాయి. ఏమంటున్నారు బాబా? ఎవరైనా ఉల్టా సీదాగా ఉన్నారు అంటే వారిపైన పాపం పరవశులని దయ చూపించండి, ఆశీర్వాదం ఇవ్వండి అంటున్నారు. సహయోగాన్ని ఇవ్వండి. కేవలం ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సంకల్పాల ద్వారా, మాటల ద్వారా, కర్మల ద్వారా, సంబంధ సంపర్కాల ద్వారా ఆశీర్వాదాలను ఇవ్వాలి.